Daily. Taste the Daily. అవినీతి పరులకు బీజేపీలోకి ఎంట్రీ లేదని కవిత అయినా మరొకరికైనా ఇది వర్తిస్తుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకి కేంద్రం కానుక ఇచ్చిందన్నారు రామచంద్రరావు. రాష్ట్రంలో యూరియా కొరతకి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, యూరియాని బ్లాక్లో అమ్ముతున్నారని రామచంద్రరావు విమర్శించారు. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. మేము ఇప్పటి వరకు ఖరీఫ్ ఒక సీజన్లో ఎంత అవసరం ఉంటే అంత ఇచ్చినాము. ఏదో కొంత 10,000 20,000 టన్నులు ఏదో అది కూడా దారిలో ఉన్నాయి. మేము అతి కష్టంతో దేశవ్యాప్తంగా కూడా ఏ రైతు కూడా నష్టం కాకుండా యూరియా దేశమంతా కూడా మేము సరఫరా చేస్తున్నాము. ఇందులో ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు. రైతులు చెప్తా ఉన్నాను, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పొరపాటు వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి రైతులకు వచ్చింది.